ఈరోజు మా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ప్రశాంత్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినప్పుడు మా ఎమ్మెల్యేలది నువ్వే చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీశ్రావు దగ్గర కాళేశ్వరం వేడిగంట పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచారు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండా పట్టపగల నీ క్యాండిడేట్ కి సుక్కలు చూపెట్టు. 60 కోట్లు నా దగ్గర. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు సీలకున్నాయి పైసలు. సీలకున్నాయి కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర 60 కోట్లు ఉంటే మీ ఓటు డిపాజిట్ అవుతుంటే, జైనాబాద్ ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడే ఎగిరిపోతుంటే, పడేశ్వరం ఒక 25 కోట్లు పెడితే ఆడే ఎగిరిపోతుంటే, నర్సాపూర్ ఒక 25 కోట్లు మేము పెట్టి ఆడే ఎగిరిపోతుంటే టీఆర్ఎస్ మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్ గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీ సస్పెండ్ చేసి పడిచింది, ఒకరేమో రిజైన్ చేసి పడిచింది. ఆ పైసలే కొంప వచ్చినాయి. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన నీకు నా గుర్రం నీకు ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 25 అది 75 60 అవుతుంది 150 కోట్లు. 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాకేమో కొంత సపరేట్ గా పెడతారు. ఎందుకంటే ఈ అమ్మాయి చూస్తే మళ్ళా ఇది హెడేక్ ఉంటుంది దీంతో నాకు టార్గెట్ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లు ఉన్నాం. జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, బట్టి విక్రమార్క, ఇట్లా మేము కొంత టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నాను నా దగ్గర 60 70 పెట్టేస్తాను తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడు సీఎం ఆడ పెట్టి ఇట్లా ఇక ఇక వాళ్ళు అప్పసప్ప చేసి నాకు అప్పిస్టోడ్ చేయడం సప్పిస్టోడ్ చేయడం నేను బడ్జెట్. మీ దగ్గర మెడికల్ ఉంది, కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జనం. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీ ఏమో సస్పెండ్ చేసి